రెండవది ఆ క్వశ్చన్ తో పాటు ఇప్పుడు 72 సంవత్సరాలు కేసీఆర్ కు సరే అధికారం కోల్పోయి ఇప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇప్పుడు షిబు సోరెన్ అక్కడ జార్ఖండ్ లో అక్కడ రాష్ట్రం తీసుకొచ్చారు. అట్లా రాష్ట్రం తీసుకొచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా సరే షిబు సోరెన్ ఆపోజిషన్ లో ఉన్నా దానిలో ఉన్న రెస్పెక్ట్ అయితే ఉండే కదా. కానీ ఇక్కడ ఎదుటి రాజకీయ పార్టీలు తిట్టడానికి ఎందుకు అంటే ఆ రెస్పెక్ట్ లేకుండా ఎందుకు పోయింది? రెస్పెక్ట్ కాకుండా ప్రతి ఒక్కరు తిట్టడాన్ని ఎందుకు ఫ్యాషన్ గా చేసుకున్నారంటారు? షిబు సోరెన్ ను ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తులు ఎవరు అంటే షిబు సోరెన్ ను బ్లేమ్ చేయాలన్నా షిబు సోరెన్ ని ప్రజల్లో పల్సన చేయాలన్న ఆలోచన ఎవరికి లేకుండా, ఎందుకంటే అక్కడ ఉన్నాయి రెండే జాతీయ పార్టీలు, ఒకటి కాంగ్రెస్. ఆయన కూడా రాజకీయాల్లో ఉన్నారు కదా, ఆయన చివరి నిమిషం వరకు కూడా ఆయన కూడా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన కొడుకు ముఖ్యమంత్రిగా కూడా ఉండే మొన్న చనిపోయేంత వరకు కూడా ఆయన కూడా ఉండే. ఆయన కూడా రాజకీయాల్లో యాక్టివ్ ఉన్నంత కాలం లాస్ట్ 5 సంవత్సరాల వరకు కూడా ఉండే. బట్ ఎందుకు విమర్శలు కేసీఆర్ సెంట్రిక్ గా జరుగుతున్నాయంటారు? అది ప్రాబ్లం కేసీఆర్ లో ఉందా, లేకపోతే ఎదుటి రాజకీయ పార్టీల్లో ఉందా, లేకపోతే కుటుంబంలో ఉందా? ఇక్కడ ఏమైందంటే తెలంగాణలో ఒక టవరింగ్ పర్సనాలిటీ ఎవరు ఒప్పుకోకపోయినా కేసీఆర్ ని మించిన నాయకుడు అయితే వ్యూహంలో గాని ఎత్తుగడలలో గాని ఆయన కార్యాచరణలో గాని తెలంగాణను సాధించిండనే ఒక ఆ లక్ష్యాన్ని ఆయన ఛేదించిండు, ఎంతో మందితో సాధ్యం కానిది ఆయన సాధించిండనే విషయంలో గాని ఆయనను మించిన నాయకుడు అయితే ఇప్పుడు లేడు ఎవరు. అయితే ఆయనను పూర్తిగా ఆయన పాదముద్రలు తుడిచేస్తా అని చెప్పి ఓపెన్ గానే ఛాలెంజ్ చేసి రేవంత్ రెడ్డి గారు అన్ని రకాలుగా ఆయనను పల్సన చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంట్లో చిచ్చు పెట్టింది నేను ఇప్పుడు చెప్తున్నా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి, ఇంకెవరో కాదు. ఆయన ఆఖరికి ఆయనకేం సంబంధం? మీరు నాతో విడిగా కూర్చుంటే చెప్తాను. కొన్ని మేము పబ్లిక్ గా మాట్లాడలేము, ఎందుకంటే వాటికి ఆధారాలు చూపెట్టాలి కదా. అవి చాలా నీచంగా చాలా హీనంగా ఉంటాయి. కాబట్టి నేను ఏదైనా కూడా ఆధారం లేకుండా నేను మాట్లాడను, బట్ ఆధారాలని చూపెట్టలేదు. బట్ ఒక్కటైతే గుర్తు పెట్టుకోండి, కేసీఆర్ ను ఆయన చెప్పి తుడిచేస్తున్నాడు. ఆయన ముద్రలను అన్ని తుడిచేస్తా, ఎందుకంటే ఆయన తుడిచేస్తే తప్ప ఈయన ఎదగలేడు. ఇప్పుడు ఈయన ఎదగడానికి ఈయన దగ్గర ఎటువంటి టక్కు టమార గోకర్ణ గజకర్ణ విద్యలు లేవు. కాబట్టి తెనాలి రామకృష్ణుడు వెనకట ఒక మాట చెప్పాడు, ఒక గీతను మలపకుండా చిన్న చేయాలంటే దాని పక్కన పెద్ద గీత గీయాలని. కానీ ఇప్పుడేంటి, ఈయన దాన్ని మలిపి నేను పెద్దగా అవుతా అనేది ఆయన అనుకుంటున్నాడు. ఆయన ఒక 10 మీటర్లు ఉంటే 1 మీటర్ అన్నాడు, నేను మీటర్ కంటే తక్కువ చేస్తా కేసీఆర్ అని పంతం పట్టుకున్నాడు. కానీ ఎవరు కాలగర్భంలో కలిసిపోతారో మనం చూస్తాం. ఎక్కువ రోజులేం పట్టదు. బట్ నీచమైన ప్రయత్నాలు చేసినంత మాత్రాన కేసీఆర్ గారి ప్రభ తగ్గదు. ఆయన చేసిన కాంట్రిబ్యూషన్స్ ఎవరు తగ్గలేదు. నాకు కూడా చాలా విషయాలలో నాకు కేసీఆర్ తో సరిపడదు. నేను చాలా విభేదించిన, ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు విభేదించాను. అప్పుడు ఇంటర్నల్ గా నేను ఆయన నోటీస్ కూడా తీసుకెళ్ళాను, చాలా విషయాలు నాకు నచ్చని. ఇప్పుడు కూడా నేను బహిరంగంగా కొన్ని విషయాల మీద నా మీడియా డిబేట్స్ లలో చెప్తూనే ఉంటాను. అంత మాత్రాన కేసీఆర్ గారు చేసిన కాంట్రిబ్యూషన్ ని తెలంగాణ ఒక దుఃఖపూరిత తెలంగాణను కనీసము తలెత్తుకొని తిరిగే విధంగా, గర్వపడే విధంగా, భవిష్యత్ తరాలకు తెలంగాణ వాదులు అనే విధంగా ఆయన ఒక గొప్ప పాత్ర నిర్వహించాడు. దాన్ని ఎవరు తగ్గగలరు? శరత్ గారు చెప్పండి ఏదో సార్. ఇప్పుడు అక్కడ అయితే సీతారాం నాయక్ గారి నుంచి గానీ లేకపోతే ఇంకెవరి నుంచో సీతారాం నాయక్ గారి దగ్గర నుంచి డిస్టర్బెన్స్ వస్తున్నట్టుంది. పీసీఆర్ ఒకసారి మ్యూట్ చేయండి సీతారాం నాయక్ గారిది, బహుశా వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక అంశం మీద మాట్లాడుతున్న వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో వినలేనంత కన్ఫ్యూజన్ వస్తుంది సార్. వి ప్రకాష్ గారు చెప్పండి. పీసీఆర్ వేరే దగ్గర నుంచి ఆడియో వస్తే భరత్ గారు నా దగ్గర నుంచి వచ్చింది, నేను జర్నీలో ఉన్నా. అయితే పర్వాలేదు, కొంచెం ట్రై చేస్తాను నేను డిస్టర్బెన్స్ రాకుండా. నేనేమంటున్నా అంటే ఒక పర్సనాలిటీని తగ్గించే ప్రయత్నం చేయకుండా ధీటుగా ఎదిగే, ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎన్ని అవకాశాలు ఉన్నాయంటే కేసీఆర్ ను మించిపోవడానికి 100 అవకాశాలు ఉన్నాయండి. ఆయన అటువైపు దృష్టి పెట్టట్లేదు. ఎంతసేపు ఏంటంటే ఈయన ముద్రలను చేస్తా, ఈయన తిడతాను, ఈయన ప్రజల లోపల పల్సన చేస్తాను, కుటుంబంలో గొడవలు క్రియేట్ చేయడానికి నేను పరోక్షంగా కారణమై, ఈ ఆలోచనలు ఎందుకండి? ఇప్పుడు కేసీఆర్ అసంపూర్ణ లక్ష్యాలు చెప్పమంటే నేను 1 అవర్ చెప్తాను. అంటే ఆయన ఏం చేయాలనుకున్నాడు. సీతారాం నాయక్ గారు కూడా చెప్తారు, తెలంగాణ ఉద్యమ కాలంలో మా అందరితో ఆయన ఏం చేశాడు,
మేనిఫెస్టోలో ఏం రాశాడు, మేనిఫెస్టోలో రాసిన ఎన్ని అమలైనాయి, ఇంకా ఎన్ని చేయాల్సిన అవసరం ఉన్నాయి, ఎక్కడ దారి తప్పిండు, ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఆయన ఒక యంగ్ చీఫ్ మినిస్టర్, 50 ఏళ్ళ పెద్ద వయసు కాదు అది, ఎవరికి రానంత గొప్ప అవకాశం వచ్చినప్పుడు ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ లో ప్రజల దగ్గర కావాలి. తను నిజంగానే ఒక వైట్ పేపర్ ప్రజెంట్ చేసి ఆర్థిక పరిస్థితి ఇట్లుంది, నాకు అప్పు పుట్టట్లేదు అంటే నమ్ముతారు ప్రజలు. ఇప్పుడు కూడా ఆయన ఏం బలవంతం చేయట్లేదు కదా, ఇంటి ముందుకు వచ్చి నిలదీయట్లేదు కదా. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకుండా నేను ఆయన 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 పర్సనాలిటీని దెబ్బతీసి నేను ఎదుగుతాను అనే ఆ లక్ష్యం ఏదైతున్నదో కొంతకాలం పాటు కొంతమందిని నమ్మించగలుగుతాడేమో, కొంత పలసన చేయగలుగుతాడేమో. మీడియా అంతా కూడా కేసీఆర్ కి అగెనిస్ట్ ఉంది, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చాలా వరకు. బట్ అటువంటి వాళ్ళు కొంత ప్రచారం ఎక్కువ చేస్తారు. అయినంత మాత్రాన కాలక్రమంలో ఎవరు ఇవాల్వ్ అవుతారు అనేది మనం వాళ్ళు చేసే పనులను బట్టి గుర్తింపిస్తాం. వాళ్ళు గతంలో చేసిన త్యాగాలను లేకుంటే వాళ్ళు ప్రజలకు చేసిన మంచి పనులను బట్టి మనం ఇస్తాం తప్ప ఈయన చెరిపేసినంత మాత్రాన చెరిగిపోయేది కాదు. చరిత్ర అనేది చరిత్రను సృష్టించగలుగుతారు తప్ప చరిత్రను చెరిపేయలేరు. కాలక్రమంలో అర్థమవుతుంది. జాతిపిత అంటే నేను అన్నాను ఆ రోజు, ఫౌండింగ్ ఫాదర్ అంటాం కానీ జాతిపిత అనేది ఇంకా జాతి సమస్యలన్నీ పరిష్కారం అయినప్పుడు నిజంగానే తల ఎత్తుకొని గర్వపడే విధంగా తెలంగాణను దేశంలో తలమానికంగా నిలిపినప్పుడు ప్రజలందరూ కూడా స్వీకరిస్తారు. అది వ్యక్తిగత విభేదాలు ఉండొచ్చు కానీ తెలంగాణకు చేసిన కాంట్రిబ్యూషన్ బట్టి అందరూ, కానీ బలవంతంగా రుద్దుతో జాతిపిత అవుతారా? మీడియాలో ప్రచారం చేసుకుంటూ అవుతారా? ఒక గొప్ప నాయకుడు జాతిపిత అన్నంత మాత్రాన ప్రజలంతా గౌరవించాలంటే గాంధీ మహాత్ముల లాగా ఆ త్యాగాలు ఉండాలి కదా. అప్పుడు సుభాష్ చంద్రబోసు గాంధీతో విభేదించే వ్యక్తి అయినా కూడా ఆయనే అన్నాడు గాంధీని, తను చాలా విషయాలలో గాంధీకి ఆయన ఇక్కడ పొసగదు. మరి అట్లా అన్నంత మాత్రం అయితారా? గాంధీకి ఏంటంటే గాంధీని మించిన వ్యక్తిత్వం రాలేదు కాబట్టి ఇప్పటికీ గాంధీ జాతిపితగా ఉన్నాడు. ఒకవేళ జయప్రకాష్ నారాయణ ఇంకో 10 ఏళ్ళు బతికుండి జనతా పార్టీ అట్లే కంటిన్యూ అయి ఉంటే గాంధీని మించి జయప్రకాష్ నారాయణ జాతిపిత అనేవాళ్ళేమో. ఇంకా ఆ ప్లేస్ వేకెంట్ ఉందని నేను అనుకుంటున్నా. రేపు రేవంత్ రెడ్డి మంచి పనులు చేస్తే ఆయన జాతిపిత అనడానికి కూడా ఎవరికి వెనకాడవలసిన అవసరం లేదు. కానీ ఆయన ఆ దారిలో లేడు. ఓకే కత్తి వెంకట స్వామి గారు ఏమంటారు? అప్పట్లో జేఏసీలో కలిసి పనిచేశారు, ఇప్పుడు ఆపోజిషన్ పార్టీ కాంగ్రెస్ లో ఉన్నారు, ఉద్యమంలో కలిసి పనిచేశారు. సరే ఇప్పుడు అధికారం ఏమంటారు, పాలిటిక్స్ లో వేరుగా పనిచేస్తున్నారు. ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారము. సరే, ఈ శరత్ గారితో నేను ఒక విషయం ఏకీభవిస్తున్నాను. ఒక మంచిగా ఆయన కేసీఆర్ గారి యొక్క జన్మదినం సందర్భంగా ఏదైనా ఒక చర్చ చేసి ఈ సమయంలో వారి గురించి ఏదేదో మాట్లాడుకోవడము సమంజసం కాదేమో అని నా ఉద్దేశము. రెండోది ఏంటంటే నేను వారితో అరుణ సీతారాం నాయక్ గారితో కానీ లేకపోతే మా ప్రకాష్ అన్నతో కానీ నేను పనిచేశాను. ఏ ఫ్రెండ్ ఈజ్ ఎ ఫ్రెండ్, నెవర్ ఎక్స్ప్లాయిట్ ద వీక్నెస్ ఆఫ్ ద ఫ్రెండ్ అంటే. సో నేను దాన్ని నమ్ముతాను. నేను వారితో కలిసి నడిచాము, పోరాటంలో ఉన్నాము, కలిసి భోజనం చేసినాము, ఎన్నో ఇబ్బందులు పడ్డాము. ఎన్ని చేసినా ఒక లక్ష్యం, ఒక ప్రధానమైన లక్ష్యం తెలంగాణ రావాలనేటువంటి దాంతో ఆబాల గోపాలం ఈ పోరాటంలో పాల్గొన్నది. నో డౌట్ దాన్ని లీడ్ చేసి దాన్ని ఒక సిస్టమ్ లో తీసుకుపోయినటువంటి ఘనత డెఫినెట్ గా కేసీఆర్ గారికి దక్కుతుంది. ఆయన ఉద్యమకారుడు కాదు అని ఎవరు అనలేరు. ఎవరన్నా అంటే కూడా కాకుండా పోడు. సో ఒక ఉద్యమ నాయకుడిగా తను తన తన కర్తవ్యాన్ని నిర్వర్తించినాడు. దాని తగ్గట్టుగా ఫలితాన్ని కూడా ఆయన అనుభవించాడు. 10 సంవత్సరాలు, దాదాపుగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండడం ఒక రాష్ట్రానికి అనేది చాలా చిన్న అవకాశం ఏం కాదు కదా. ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి అవకాశం ఎందుకు వచ్చింది అని అంటే ఉద్యమంలో తను లీడ్ తీసుకొని ఉద్యమాన్ని నడిపి ఉద్యమంలో కష్టాలు నష్టాలు భరించి అందరినీ కలుపుకొని, మీరు ఇందాక వివరణలో చాలా విషయాలు చెప్పినారు. ఏనంటే తిట్టిన వాళ్ళని కూడా కలుపుకొని ఆంధ్ర వాళ్ళను కూడా సాటిస్ఫై చేసే విషయంలో, అంటే బతుకుదేరుకు వచ్చిన వాడు లేకపోతే మౌనాన్ని పాలించడానికి వచ్చిన వాని మధ్యన తేడా, ఇవన్నీ కూడా తను చాలా తెలివిగా వ్యవహరించిన తీరు, చాకచక్యంగా వ్యవహరించిన తీరు, ఇవన్నీ కూడా వీటన్నిటికీ
రాజకీయంగా అధికారం చేగించుకొని అతను అనుభవించిన మాట కూడా వాస్తవం. సో ఇక్కడ జాతిపిత అనేటువంటి పదమే ఇక మళ్ళీ మళ్ళీ దాన్ని రిపీట్ చేయడం సమంజసం కాదు. దాని విషయంలో అంటే ఈవెన్ గాంధీజీ విషయంలో మనకు కొంత కాంట్రవర్సీ ఉన్నప్పటికీ ఒక జాతిపిత అనేటువంటి ఒక ఐకాన్ కింద గాంధీజీకి ఈ దేశంలో పేరు వచ్చింది. దాని విలువను దానికే ఉంచితే మంచిదేమో. సరే, అభిమానంతో ఇప్పుడు ప్రకాష్ అన్న అన్నట్టుగా వారితో ఉన్న వాళ్ళు వారితో లబ్ధి పొందకున్నా లబ్ధి పొందినా ఇప్పుడు మేము ఆయనతో కలిసి పనిచేసిన ఉద్యమ నాయకుడిగా మేము ఎప్పుడైనా గౌరవిస్తాం ఆయన ఉద్యమాన్ని. ఆయన కూడా మాకు గౌరవిస్తాడు. ఇప్పుడు అందరం ఉద్యమకారులు అందరూ కూడా ఒకరినొకరు గౌరవించుకుంటారు. ఆ గౌరవం కొద్దీ లేకపోతే ప్రేమ అభిమానం ఎక్కువైనప్పుడు సరే ఏదో ఒక రకమైనటువంటి సంబోధన చేస్తున్నటువంటి సందర్భంలో కూడా దానికి దగ్గర ఇక ఆయన తండ్రి కాబట్టి ఆయన జాతి